స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలువు తీరిన అన్నవరం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయం. జగ్గంపేటలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు, కమ్యూనిటీ భవనానికి జ్యోతుల శంకుస్థాపన. పెందుర్తిలో మట్టి మాఫియా, కూటమి నాయకులపై దాడి. వైద్య ఆరోగ్య సేవలపై కాకినాడ కలెక్టర్ సమీక్ష, వ్యాధులపై అవగాహన కల్పించాలని ఆదేశం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం కొండపైన స్వామివారి వార్షిక కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవో నల్లం చక్రధరరావు ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాల కొండయ్య వీచేశారు. వీరి సమక్షంలో ఈవో చక్రధరరావు, చైర్మన్ ఐవి రోహిత్తో సహా కొత్తగా నియమించబడిన 16 మంది పాలకవర్గ సభ్యులు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులతో దేవస్థానం నియమావళి అనుసరించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి సభ్యులు భక్తుల మనోభావాలకు ఇబ్బందులు లేకుండా సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు భక్తి భావంతో చూడాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి సభ్యులు భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేకుండా సంబంధించి విధానపరమైన నిర్ణయాలు భక్తి భావంతో చూడాలని కోరారు. అనంతరం చైర్మన్ ఐవి రోహిత్ అధ్యక్షతన పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. నిత్యాన్నదాన పథకంలో స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని నిర్ణయించారు. ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకి విశ్వాసానికి ప్రతీక. మీ బాధ్యత భక్తుల మనోభావాలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరింతగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందడంలో ఈరోజు మీకు ఒక బాధ్యత అన్నది ఈరోజు దేవుని ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో మీకు ఈరోజు ఈ పదవి బాధ్యత అనేది రావడం జరిగింది. ఆ బాధ్యతను మీరు అందరూ కూడా సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ఇక్కడికి వచ్చే అన్ని రాష్ట్రంగా దేశం ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులు అందరినీ కూడా వారికి సదుపాయాలు వారి మనోభావాలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు మరింతగా అభివృద్ధి చెందడంలో మీరు బాధ్యతగా ఉంటారు. సేవకి మీరు దాని పదవికి పూర్తి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఇప్పుడు ఇది మన రాష్ట్రం విడిపోయాక తిరుపతి తర్వాత 2వ స్థానంలో మన అన్నవరం దేవస్థానం ఉంది. మరి అటువంటి దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అభివృద్ధి ప్రభుత్వంలో కృషి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ కూడా ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు. ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ సనాతన ధర్మం ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉంది, మనందరూ ఏం ఆలోచించాలి, టెంపుల్ యొక్క పవిత్రత కాపాడుకుంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే బాధ్యత మన మీద ఉన్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఒక 2-3 నినాదాలు ఒకసారి మన 2-3 నినాదాలు మనందరం గట్టిగా చెప్పాలి. మనందరం కూడా హిందుత్వాన్ని పులకరించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క నినాదం ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా గట్టిగా
జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో 8వ జిల్లా స్థాయి పోషణ్ పక్వాడ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళలు, గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణ, సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై ప్రజల అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎస్ఈపిసిఆర్ కమిటీ సభ్యులు ఎంజే సూర్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడ గోరపత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడారు. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో పోషణ్ పక్వాడ కార్యక్రమం అత్యంత అవసరమైందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడతానని సరిపడలేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన తీసుకున్న ఆహార జాగ్రత్తలు కానీ, ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తలు కానీ, ఏమంటే భగవంతుడు చంద్రబాబు గారు ఎటువంటి ఆరోగ్యం ఉందో అలాంటి ఆరోగ్యం ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని కోరుకున్నాను. కూడా సందర్భంగా చేస్తున్నాను, అందరికి ఇవ్వాలి ఇవ్వకుండా ఆయన అదే తప్పిస్తున్నాడు. అలాగే నా రాష్ట్ర ప్రజలు ఉండాలి, భవిష్యత్తు పిల్లలందరూ ఆరోగ్యం ఉండాలని నా తపన అయింది ఈ రోజున. ఇప్పుడు జనరల్గా ఎలాంటిదండి, గతంలో మామూలుగా చెప్పేసి వెళ్ళిపోయారు, మీటింగ్ పెట్టేసి ఇలాంటి. కానీ అలా కాదు, ఆయన ప్రత్యక్ష అధికారిని అయిపోయారండి ఈ రోజున. ఆయనే స్వయంగా సినిమా హీరోలు ఎలా పోస్ట్ చేస్తే జనం చూస్తారో మనం కూడా అలాగే జనాలకు తెలియాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి తపంతో ఆయన పెద్ద పోస్టులు వేసి ప్రజల్లో చర్చ జరగాలని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు వేసి చూపిస్తున్నారు. ఇది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మీరేమంటే ఇందులో ఇచ్చారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో అన్ని పాటించండి. మీరు అందరూ మీ పిల్లలు ఆరోగ్యం ఉంటారు. ఇంటిలోనండి ఎవరికైనా జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా ఇల్లంతా బాధపడతారండి. చూస్తున్నాం. ఒక హాస్పిటల్ పెడతారంటే ఆ హాస్పిటల్ చూడడానికి వెళ్తాం, ఈ పనులు మానేస్తారు, అన్ని మానేస్తారు, ఓవర్గా డిస్టర్బ్ అయిపోతారు ఫ్యామిలీ. అలాంటిది మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంది, మనం జాగ్రత్త తీసుకోవాలని ఏదైతే ఈరోజు ఈ సందేశం ఇస్తున్నారో, జాగ్రత్తలు చెప్తున్నారో అన్ని పాటించాలి. మీరు 10 మంది చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు కూడా లక్ష్మీ గారు, పీడి గారు, మీరు వార్డు వైజ్గా మీరు ఈ రాష్ట్రం బాగుండడం కోసం, ఈ రాష్ట్రం ఆ రోజు 5 సంవత్సరాలు మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ రోజు ఇబ్బందులు ఉన్నప్పుడు రైతుల పక్కన ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న సమయంలో చాలా మంది రోడ్డు మీద వచ్చేవారు కదా, ఎందుకు వచ్చింది బాబు, ఏదైనా చేస్తే కేసులు పెడతారు, భయపడిపోయారు. అలాగే ఎంతోమంది భయపడిపోయారు, బయటకు వచ్చేవారు కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మహిళల పక్షాన్ని నించోవాలి, ప్రజల పక్షాన్ని నించోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినానండి ఆనాడు ప్రభుత్వం ధైర్యంగా వచ్చి ఈనాడు ఈ ప్రభుత్వం రావడానికి కారకులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు శైలజ గారు మన ప్రాంతానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు కూడా ఈరోజు చైర్పర్సన్గా గౌరవించారు, చాలా సంతోషం. ఆవిడే కాదు, మనం అందరూ కూడా అలా తయారవ్వాలి, మీరు కూడా అలా తయారవ్వాలి. ఈ కాకినాడ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీంట్లో ఈరోజు థీమ్ ఏంటి అనేది, దేని మీద మనము చర్చించుకుంటున్నాం అనేది మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. మన బిడ్డలు పుట్టిన సమయం నుంచి 6 years దాకా వారు ఒక మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఏ విధంగా మనము ఫెసిలిటేట్ చేయాలి అనేది గురించి మనం ఈరోజు థీమ్ మనం మాట్లాడబోతున్నాము. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎందుకు 6 సంవత్సరాలు చాలా కీలకం అనేది మీరు ఆలోచించాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పివి సింధు చూస్తాం, అందరూ కూడా చక్కగా బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఆవిడ చూసి మనం వెళ్ళి ఇప్పుడు నేర్చుకొని అలాగా వరల్డ్ ఛాంపియన్ అవ్వగలమా? అవ్వలేము. ఎందుకు అవ్వలేము? ఆ వయసులో ఆ క్రమశిక్షణతో మనము ప్రయత్నం చేసి, ప్రాక్టీస్ చేసి, హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు మనం ఆడగలం. ఇప్పుడు వెళ్ళి మనము ఆడడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ పట్టేస్తుంది, అక్కడ పట్టేస్తుంది. సో ఏ వయసులో ఏ డెవలప్మెంట్ అనేది జరగాలో అది ఆ సమయంలో జరగాలి. దాన్ని ఇంగ్లీష్లో క్రిటికల్ పీరియడ్ అంటారు, క్రిటికల్ పీరియడ్ హైపోథసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మాటలు రావాలంటే ఆ మాటలు 2 ఏళ్ళు రావాలి. ఓకే, అటు ఇటు ఒక 6 నెలలు. దానికన్నా ఎక్కువ వాయిదా పడిందంటే ఏదో ఒక సమస్య ఉందని మనం అర్థం చేసుకోవాలి.
మనము దానికి కావాల్సిన కరెక్టివ్ యాక్షన్ అనేది చర్యలు అనేది తీసుకోవాలి. సో ఆ విధంగా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈ 6 ఏళ్ళ లోపలనే మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పెట్టేసి పంపించకుండా ఎందుకు పాఠాలు నేర్పమని చెప్తున్నాం? ఎందుకంటే ఆ అలవాటు ఆ 6 వయసు లోపలనే వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఆ పాఠాలు కూడా నేర్పమని మనం చెప్తున్నాము. సో ఇవంతా కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. కేవలం స్కూల్లోనే వాళ్ళు అంటే అంగన్వాడీలోనే వాళ్ళు నేర్పిస్తారు, ఇంట్లో మనం ఏమీ చేయక్కర్లేదనే ఒక భావన చాలామంది మహిళల్లో ఉంది. అది కరెక్ట్ కాదు. పౌష్టికాహారం కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కానీ మనం కూడా తల్లిదండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనం ఈ కార్యక్రమం ద్వారా అందరూ మహిళలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఇంతే కాకుండా దాంట్లో ప్రధానంగా మదర్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ అని మనం ఒక థీమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ బిడ్డ సక్రమంగా పెద్ద ఒక వ్యక్తిగా ఎదగాలంటే చిన్నప్పుడు ఆ బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం మనం అందించాలి. ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే ఆ బిడ్డ స్కూల్లో వెళ్ళి రేపు కూర్చొని అక్కడ వినలేదు. అక్కడ నేర్పిస్తే కూడా బుర్రకి ఎక్కదు. ఎందుకు మన మధ్యాహ్నం బడి భోజనం తీసుకొచ్చారు? ఆకలితో ఏ బిడ్డ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. కాన్సన్ట్రేషన్ ఒకసారి పక్కన పెడితే మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటేనే మనం ఏదైతే నాలెడ్జ్ అని మనం తీసుకుంటున్నామో అది మనకి చేరుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి న్యూట్రిషన్ పట్ల చిన్నప్పటి నుంచే మనం దృష్టి పెట్టాలి. ఒక్క బిడ్డ కూడా మన జిల్లాలో ఏ అంగన్వాడీలో కూడా అనీమిక్ అని, సివియర్ మాల్ న్యూట్రిషన్ అని, అండర్ వెయిట్ అని, స్టంటెడ్ అని ఉండకూడదు. అది ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ కూడా హెల్పర్ కూడా పని చేయాలి. దానికి తల్లిదండ్రుల సహకారం చాలా కీలకం. కేవలం వీళ్ళు రోజు చెప్తే ఇక్కడ భోజనం పెట్టి పంపిస్తే చాలు. ఇంట్లో కూడా ఆ బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం అందించాలి. సో పౌష్టికాహారం అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, మిల్క్ బికీస్ అని వస్తూ ఉంటుంది. ఆ పాకెట్స్ రోజు ఒక ప్యాకెట్ తినేవాడిని. దాని ఒక ప్రాబ్లం ఏంటనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. సడన్గా నేను జూనియర్ కాలేజ్లో ఉన్నాను. జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు చెక్ చేసి నన్ను బయట పంపించారు. పేరెంట్స్ మాత్రం చెక్ అందరూ ఉన్నాం, నేను నా తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నన్ను బయట పంపించారు. బాబు కొంచెంసేపు వెయిట్ చేయి, మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి అన్నారు. అమ్మ నాన్నతో ఏం అడిగారంటే నన్ను పంపించేసి బాబు ఏదైనా తాగుతాడా అని అడిగారు. బాబు ఏదైనా తాగుతాడని అడిగారు. ఎందుకని అడిగారని మన పేరెంట్స్ షాక్ అయిపోయారు. అలా ఏమి లేదే, ఆ అలవాట్లు ఏమి లేదే, ఎందుకు అడుగుతున్నానంటే లేదు ఆయనకి లివర్ కొంత స్వెల్లింగ్ ఉంది, లివర్ పాడైపోయి ఉంది, ఏంటి అని అడిగారు. వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. లివర్లో కొలెస్ట్రాల్ చేరిపోయి, కొవ్వు చేరిపోయి అది ఫ్యాటీ లివర్ అంటారు. అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అది ఆల్కహాల్ తాగకపోతే కూడా అవి వస్తాయి. ఎందుకు వస్తుంది అని లేట్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను రోజు ఏదైతే మంచిదని తీసుకున్నానో ఈ బిస్కెట్స్, దానివల్లనే ఎక్కువ నాకు ఆ లివర్ ఎఫెక్ట్ అయిందని అర్థమైంది. సో మనం అనుకుంటున్నాం చిన్నపిల్లలు బిస్కెట్ అడిగితే కొనిస్తామని, బట్ అవి మంచిది కాదు. మీరు అక్కడ ఏదైతే మంచి పదార్థాలు ఇంట్లో చేసి ఇస్తారు. ఇప్పుడు అన్ని చోట్ల రాగి పిండి దొరుకుతుంది, జొన్న పిండి దొరుకుతుంది. దాంట్లో మంచి భక్షణాలు మీరు తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో న్యూట్రిషన్ పట్ల మీరు చిన్నప్పటి నుంచే దృష్టి పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ పుట్టిన తర్వాత బిడ్డని పోషించడం కాదు, తల్లి గర్భిస్తున్నప్పటి నుంచి తల్లి అనీమియా లేకుండా ఉండాలి. తల్లి అనీమియా లేకుండా ఉండాలంటే తల్లి ప్రసవించిన సమయం నుంచే మీరు పౌష్టికాహారం మీరు తీసుకోవాలి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటేనే బిడ్డ సురక్షితంగా ఉంటుంది. మనందరి మీద ఉంది. సో దాన్ని మనం ప్రభుత్వమే కాదు మన వంతు బాధ్యత కూడా చేస్తూ అలాగే ఉండాలి. అలాగే రక్తహీనత అనేది ఇదేదో పేదరిక కుటుంబాల్లో లేదండి. ఎంత డబ్బున్న వాళ్ళ ఇదిలో అన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నది. ఎందుకంటే సరిగ్గా ఇందాక అందరం చెప్తున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ప్యాకేజ్ ఫుడ్. మా అమ్మాయితో చెప్తా నీకేం కావాలో చెప్పు వండిస్తా అంటే వినదు.
బయట నుంచి స్విగ్గీ, ఇన్స్టా అందరి చేతుల్లో ఉన్నాయి, వెంటనే 10 నిమిషాలు వచ్చేస్తుంది, ఆర్డర్ పెడుతుంది. ఇది నేనే చేపిస్తా కదా ఇంట్లో అంటే నో అంటుంది. బ్లడ్ టెస్ట్ చేపిస్తే ప్రతి ఒక్క ఇప్పుడున్న పిల్లల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎనిమియా ఉంటుంది, రక్తహీనత. ఎందుకంటే ప్రాపర్ ఫుడ్ తినట్లేదు. అలాగే కాల్షియం, ప్రతి ఒక్కరిలో బోన్ బలహీనత అనేది తగ్గిపోయింది. ఎండలో పంపేయం మనం, కందిపోతారనో అలా. నాకు తెలిసి మేము చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళి ఆడుకునే వాళ్ళం, చెట్లు ఎక్కే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం, ఎండలో తిరిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి ఆడుకోవటానికి కూడా మనం వాళ్ళని పంపి. సమాజ అభ్యున్నతి, సమాజ హితం కోసం పట్టుదల, సంకల్ప బలంతో శ్రీ భగీరథుడు చేసిన తపస్సు, కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం జగ్గంపేట మండలంలోని గుర్రంపాలెం, సగరాపేట, మన్యంవారిపాలెం, రాజపూడి, రామవరం గ్రామంలో ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై భగీరథ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలవరం గట్టుపైన కాపు కళ్యాణ మండపం పక్కన సగరులకు ఎకరం స్థలంలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనంతరం భారీ ర్యాలీగా కాపు సామాజిక భవనానికి చేరుకుని సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవేశ డైరెక్టర్ కొత్త కొండబాబు, కందుల చిట్టిబాబు, ములికి సత్యనారాయణ, పోండ్రు బాలనగు, పొట్రు కృష్ణ, గుర్రం మహాలక్ష్మి, సగర కార్పొరేషన్ డైరెక్టర్లు మొగిలి అప్పారావు, ములికి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదో తీసుకుంటాం, బతకాలి కాబట్టి బతకడానికి వేరే ప్రయాసం, ఎక్కడ నీరు దొరికితే అక్కడికి వెళ్ళి నీరు తాగి జీవించేటటువంటి ఆనాటి సాంస్కృతిక విధానంలో ఈ మహనీయుడు ఆలోచన చేశాడు. భగీరథుడంటే ఋషిపురం, కులం ఏ కులంలో పుట్టినా ఆయన పుట్టుకతోటే కారణ జరుగుతుంది. ఆలోచన చేసి ఈ మానవాళి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ జీవరాశులకి కూడా నీరు అన్నది బతకడానికి చాలా అవసరమైనది కాబట్టి దాన్ని సంపూర్ణంగా మనం తీసుకురావాలి అని ఆలోచన చేసి మొట్టమొదట పాలనకి దేవతలను దేవుళ్ళు తీసుకుని బ్రహ్మ సృష్టించేస్తాడు జీవరాశి. ఆ జీవరాశులు బతకడానికి అవకాశాలు కల్పించగలిగేటటువంటి మాయనుడు విష్ణు. ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళండి, వెళ్తే నువ్వు బ్రహ్మగారి జీవరాశులను సృష్టించాడు, నువ్వు మమ్మల్ని అందరినీ పరిరక్షించుకుంటూ మంచి ఇది చేస్తావు, కానీ మాకు అతి కీలకమైనటువంటి బతకడానికి సంపద సృష్టించుకోవాలనుకున్నా, ఆహారం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, మేము ప్రాణాలు నిలుపుకోవాలనుకున్నా మాకు కావాల్సింది నీరు. ఆ నీరుని సమృద్ధిగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యవయ్యా అని చెప్పి విష్ణువుని అభ్యర్థిస్తే దానికి సమర్థుడు నేను కాదు, దానికి సమర్థుడు బంధించి కూర్చున్నటువంటి బోడాశంకరుడు శివుడు ఉన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళవయ్యాను, శివుడు ఇస్తాడు అని చెప్పి సరే మహావిష్ణువు చెప్పినటువంటి నాకు ఇవ్వలేకపోయినా ఇచ్చే దారిని చూపెట్టాడు. అది పాలకుడుగా కర్తవ్యం చేశాడు. ప్రాథమిక, సెకండరీ వైద్య విభాగాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన ప్రాథమిక, సెకండరీ హెల్త్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా విభాగాల ద్వారా అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో వడదెబ్బ, మలేరియా నివారణపై ప్రజల అవగాహన పెంపొందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రచురించిన గోడ పత్రికలు, కొరపత్రాల్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి అరుణ, డాక్టర్ జి లక్ష్మి, డాక్టర్ ఐ ప్రభాకర్, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ శ్రీ విద్య, సెక్షన్ అధికారులు టి నీలవేణి, కె సూర్యచంద్రరావు, స్వరూప్, చీకట్ల శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
any other issues and take them to closure. Yes. ఇప్పుడు ఇంకొకటి మన సదరం మార్చి గొప్ప మాట ఉన్నాయి సార్. మిగతావన్నీ తీసుకోవాలి సార్. Is there any scope to do it in a family? Should happen. Yes. And they should be in constant touch. Okay. అది జరిగేటట్టు చూడండి. And there should be 0 MMR, there should be 0 IMR. అక్కడ కూడా మనం కాన్సెప్ట్ చేయాలి. కొన్ని MMR లేదు, we need to try and avoid 5 between Jan to December in 2025. So ఈ డెత్స్ కూడా అవాయిడ్ చేయాలి. సో దట్ క్యాన్ హ్యాపన్. ఆ టైం నుంచే మానిటరింగ్ అనేది మొదలవ్వాలి. అనీమిక్ దినం ముందు నుంచే మనము గైడ్ చేయాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అనేవి ఎక్కడ వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద కేర్. రైట్. పెందుర్తి నియోజకవర్గం చింతగట్ల పంచాయతీలో మట్టి మాఫియా రెచ్చిపోతూ ఉందని స్థానిక కూటమి నాయకులు ఇప్పిలి చిన్నారావు, కనకరాజు నరసింహారావు, రమేష్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారావు మాట్లాడారు. వైసీపీ మాజీ సర్పంచ్ భర్త గణిశెట్టి కనకరాజు అండతో మేఘాద్రి రిజర్వాయర్ సమీపంలో అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వి లారీలో తరలిస్తున్నారని అన్నారు. విషయం తెలుసుకుని తవ్వకాల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మాపై దాడికి పాల్పడ్డారని అన్నారు. దీంతో 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చామని, పోలీసుల రాకను గమనించిన మట్టి మాఫియా అక్కడి నుండి పారిపోయారని, అక్రమ తరలింపుపై మైనింగ్ రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డే బోర్డర్ మనకి. ఈ రోడ్డు ఎలాగైతే ఉందో పెదగడికి వెళ్ళేది, ఈ లోపలంతా అది దీనికి సంబంధించింది. అలాగే అడిగారు కుర్రోడు అడిగినట్టు ఎంతలో ఉన్నారా 3 నెలల లాగా తెంగాను. చెరువు తీస్తే ఇది 3 పడతాయి. పోలీసులు అన్ని వదిలి పెడదాం తీసుకొచ్చారు. అనకాపల్లి సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ పి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ పద్మజ మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అభివృద్ధిలో ప్రజల పాత్ర, స్థానిక స్వపరిపాలన అవసరం గురించి తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ చైతన్య వర్మ, ఏఓ ఎస్ శ్రీ త్రినాథరెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని సభవరం మండలంలో జరుపుకోవడం జరుగుతుందండి. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక రోజుని పంచాయతీరాజ్ ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక రోజుని నిర్ణయించుకొని ఆ రోజు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రకరకాల సంబరాలు నిర్వహించుకుని ప్రజలందరికీ కూడా పంచాయతీ యొక్క విధి నిర్వహణ ఏంటి, మండల పరిషత్తుల యొక్క బాధ్యతలు ఏంటి, జిల్లా పరిషత్తుల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ వివరించడానికి ప్రజలకి
మరింత చేరువవడానికి ఒక రోజుని మనం నిర్ధారించుకొని ఈ రోజు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది మనం జరుపుకుంటున్నాము. ఈవేళ సభవరం మండలంలో ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలానే మండల స్థాయిలో కూడా ఇప్పుడు మనం నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా జిల్లా పరిషత్లో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని అనేది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, జీవనోపాధి, జల సంరక్షణ మరియు సామాజిక న్యాయం వంటి ప్రతి రంగం సమాజ అభ్యున్నతి, సమాజ హితం కోసం పట్టుదల, సంకల్ప బలంతో శ్రీ భగీరథుడు చేసిన తపస్సు, కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణం ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పనాయక్, సగర సంక్షేమ సంఘం నాయకులు భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని ఏ శ్యామలకుమారి, బీసీ కార్పొరేషన్ ఏడీఏ శ్రీనివాసరావు, పి రామకృష్ణ, సగర కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర సంక్షేమ సంఘాల నాయకులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు సైడ్ కొనండి మేడం. ఆనందరావు అదొన్న తర్వాత థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలువు తీరిన అన్నవరం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయం. జగ్గంపేటలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు, కమ్యూనిటీ భవనానికి జ్యోతుల శంకుస్థాపన. పెందుర్తిలో మట్టి మాఫియా, కూటమి నాయకులపై దాడి. వైద్య ఆరోగ్య సేవలపై కాకినాడ కలెక్టర్ సమీక్ష, వ్యాధులపై అవగాహన కల్పించాలని ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.